నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు మెడికల్ క్యాంపులు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పెను గాలులకు విరిగి రోడ్డుపై పడ్డ భారీ వృక్షం. ప్రారంభమైన చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు. ప్రత్యేక అలంకారంలో దర్శనమించిన అమ్మవారు. భక్తులతో కిక్కిరిసిన ఆలయం. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. 40 మంది ఆపరేషన్లకు ఎంపిక. వార్తలోని వివరాలు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా డిఎంఎన్హెచ్ఓ, డిసిహెచ్ఎస్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు, పొంగనూరు, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు అరుణ, నరసింహప్రసాద్, రమణారెడ్డి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రాజశేఖర్, ఏఎస్పీ అరీఫుల్లా, హౌసింగ్ పీడీ పద్మనాభం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్, డిపిఓ లక్ష్మి, డిసిసిబి సిఇఓ మనోహర్ గౌడ్, చిత్తూరు, పొంగనూరు, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు అరుణ, నరసింహప్రసాద్, రమణారెడ్డి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక మహోత్సవాలు 29 నుండి ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ మరియు అర్చకులు అప్పి స్వామి తెలిపారు. పొంగనూరు పట్టణం నగరిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక మహోత్సవాలకు సంబంధించి మరియు తిరుత్తలలో జరుగు ఉత్సవాలకు సంబంధించి భక్తులతో కలిసి శనివారం ఆలయ ఆవరణంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. 28 నుండి 30వ తేదీ వరకు స్థానికంగా జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆదివారం భరణి కావిళ్లు, సోమవారం ఆడికృతిక సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. పొంగనూరు టౌన్ నగరి వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో వెలసి ఉండు శ్రీ వల్లి దేవి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడికృతికోత్సవములు 28/7/2024 ఆదివారం భరణి సందర్భంగా రేపు కావిళ్ళు ఊరేగింపు ఉంటుంది. 29/7/2024 సోమవారం ఉదయం 7 గంటలకు అభిషేకము, సాయంత్రం 6 గంటలకు కూలంగి సేవ, తీర్థప్రసాద వినియోగము ఉంటుంది. 30వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు అభిషేకము, 9 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఈ సందర్భంగా తిరుత్తనికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. కావున భక్తాదులందరూ స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఆదర్శానికి నిలువెత్తు రూపం. యువతలో విజయ ఆకాంక్షలను రగిలించిన మిసైల్ మ్యాన్ భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అని వక్తలన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుకలను శనివారం పొంగనూరు ఎంసీవీ డిగ్రీ కళాశాల మరియు బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రస్ట్
చైర్మన్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేయాలని హితబోధ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగరాజ, రజీ అహ్మద్, నర్సింహులు, కళాశాలల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. కానీ మనం గుర్తించుకునే పరిస్థితుల్లో లేము. పుంగనూరు పట్టణంలో ఎన్నో కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక కళాశాలలో కూడా మనము జరిపించుకోలేదు, మున్సిపాలిటీలో జరిపించుకోలేదు, ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆయన మర్చిపోయినారు. ప్రతిసారి ఏపీజే అబ్దుల్ కలాం గారు చేసిన సేవలు దేశానికి ఏం చేశారని చెప్పి మనం గుర్తించుకోవాలి. ఆయన ఒకటే అంటాడు జిజ్ఞాస అని చెప్పి ఒక పదం. జిజ్ఞాస అనే పదాన్ని ఏమంటారంటే తెలియని దాన్ని తెలుసుకోవాల కోరిక. మనం ఎంత ఎదిగినా అడిగి ఉండాలి. ఎంత తెలుసుకున్నా, ఎంత చదువు వచ్చినా, ఎంత నాలెడ్జ్ వచ్చినా తెలియదు అని చెప్పి తెలుసుకొని మనం ప్రవర్తిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు జూలై 27 నాడు మీకు స్పీచ్ ఇస్తూ విద్యార్థులకు హితబోధ చేస్తున్నప్పుడు అలాగే ఆయన కుప్పకూలిపోయినారు. ఆ సంఘటన చూస్తే మనకేమీ ఆశ్చర్యం, దేవుడు ఇంత తొందరగా తీసుకుని వెళ్ళిపోయినాడా. సో ఈరోజు నివాళులు కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ప్రపంచం మా భారతదేశానికి రక్షణగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎవరూ చేయలేని సాహసం, ఎక్కడా కనిపెట్టినటువంటి ఒక పరికరం, ఒక మిషన్ కనిపెట్టడం ద్వారా ఈ దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచ దేశాలే వణికిపోయే విధంగా అబ్దుల్ కలాం చేసిన ఆ పరికరం ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా లేదని తెలుసు, మనకు కూడా లేదు కూడా. కానీ ఆ రోజుల్లోనే ఈ అబ్దుల్ కలాం ప్రపంచ దేశాలు ఇతన్ని తీసుకుని వెళ్ళి మరి మా దేశంలో కూడా అలాంటి మిషన్లు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ అతను భారతదేశానికి తప్ప ఇతర దేశాలకు మేము సేవ చేయము, ఈ భారతదేశాని కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి అతను ప్రయత్నం చేసి ఈ భారతదేశానికి ఆ మిషన్ అందించడం జరిగింది. అప్పుడు మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. కాబట్టి మనము అటువంటి మహానుభావుని మనం గుర్తుపెట్టుకోవాలి. అతని వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి సంవత్సరం జరుపుకోవడం ద్వారా అతను ఏం చేశాడు, అతను బాల్యం ఏ విధంగా కొనసాగింది, అతను ఏ విధంగా ఆదర్శంగా బతికాడనే విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. పెను గాలులకు భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున పెను గాలులు వీచాయి. దీంతో పట్టణంలోని కొత్తపేటలో గల జోగి ఇల్లు వద్ద వేప చెట్టు కూలిపోయింది. పక్కనే ఉన్న ఇంటిపై పడడంతో గోడలు దెబ్బతిన్నాయి. వృక్షం కొమ్మలు విద్యుత్ తీగల మీద పడి రహదారికి అడ్డంగా నిలిచాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపివేసి వృక్షాన్ని తొలగించి దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టారు. ఏఈ శశిధర్ దగ్గరుండి పనులను పూర్తి చేయించారు. అదృష్టవశాత్తు వృక్షం కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పుంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రామాణిక అభివృద్ధి కమిటీ సమావేశం ప్రిన్సిపల్ రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ఇందులో భాగంగా కళాశాలకు అవసరమైన ప్రహారీ గోడ, తరగతి గదులు మరియు ప్రిన్సిపల్ కార్యాలయం ఆఫీస్ వరకు సిమెంట్ రోడ్డు కొరకు, కళాశాల క్యాంటీన్, సైకిల్ స్టాండ్ పునర్నిర్మాణం కొరకు, కళాశాలలోని పండ్ల తోటకు చుట్టూ ముండ్ల కంచె ఏర్పాటుకు, శుభారం స్థలదాత యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం చేయాల్సిన పనుల గురించి చర్చించారు. త్వరలో జరగబోయే NAS
సిపిడిసి కమిటీ కార్యక్రమాలు విజయవంతం కొరకు సిపిడిసి మెంబర్లతో తీర్మానం చేయబడింది. కార్యక్రమానికి భక్తవత్సలరాజు, రెడ్డెప్పరెడ్డి, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్, మహేష్ బాబు, సురేష్ కుమార్, సత్యనారాయణ, బాలసుబ్రహ్మణ్యం, శ్రీధర్, ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కళాశాల అధ్యాపకులు శ్రీనివాసులు, రాజశేఖర్ అధ్యాపక బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కాలేజీ కొంతమంది పెద్దలతో మన ముఖ్యమైన పట్టణం సమీపంలో 15 ఎకరాలు సేకరించి జిల్లాలోనే అతి పెద్ద స్థలము, అనుకూలమైన స్థలము అని మంచి పేరు ఇప్పటికీ వచ్చింది. దానికి తగినట్టుగా మంచి అధ్యాపకులు, మంచి కమిటీ సభ్యులు ఏర్పడి దీన్ని ఎన్నో అభివృద్ధి మార్గాలు చేసి ఇప్పుడు మంచి ఉన్నత స్థాయికి వచ్చింది. కానీ ఇంకా మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నింటినీ మనమంతా కలిసికట్టుగా ప్రభుత్వం తరఫున ఏమి వస్తుంది, మనమంతా సహాయం ఏం చేయాలా అనేవన్నీ మనం చర్చించుకొని అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు అవసరం. దానికి ఏ విధంగా మనం ఎవరితో కలవాలా, ఏ విధంగా మనం దాన్ని సాధించాలనే కూడా విషయం మనం పోరాడాలి. తర్వాత అప్రోచ్ రోడ్ ఒకటి, తర్వాత ఈ గదుల విషయంలో కానీ ఇంకా ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ అవసరాలు ఉన్నాయో మన అధ్యాపకులు మనము చర్చించి దీన్నంతా కూడా మనం కలిసికట్టుగా సాధించినామంటే వాళ్ళ కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళకి సంతృప్తి చెందినారంటే మనకి ఎక్కువగా కూడా భవిష్యత్తులో గ్రాంట్స్ వస్తాయి. ఇంకా కళాశాల అభివృద్ధి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ మనం అందులో కూడా కలిసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళతో కలిసి అందరూ ఐకమత్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన ఎస్పీ మున్సామయ్య, కీర్తి చేసిన ఎస్పీ మున్సామయ్య వారసులు కొంచెం శ్రద్ధ తీసుకొని అన్ని విషయాల్లో కొంచెం అప్పుడప్పుడు వచ్చి దీన్ని ఇంకా అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పకడ్బందీగా గేమ్స్ అని చెప్పి టైం టేబుల్లోనే ఒక ఫిక్స్ చేస్తారు పీరియడ్స్. ఆ పీరియడ్లో ఆ సమయంలో గేమ్స్ బాగా ఆడిపిస్తారు. మానసిక వికాసం అనేది గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పుడే మానసిక వికాసం అనేది ఉంటుంది స్టూడెంట్స్కు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మానసిక వికాసం ఉండదు. కానీ మిగతా వాళ్ళు ఏది అవసరమో దాన్ని స్టూడెంట్స్ పైన వృత్తి మార్కులు తెప్పిస్తారు, కానీ వికాసం అనేది ఉండదు. కాబట్టి ప్రజలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల యొక్క మానసిక వికాసం అనేది అవసరము. ఈరోజు అందరినీ సమావేశపరిచారు. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా పిలిపించారు. నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ మిగతా ఏమైనా అట్మాస్ఫియర్ కానీ ప్రొవైడ్ చేయాలని ప్రిన్సిపాల్ గారు లాస్ట్ టైం చెప్పినారు. ఇది ఇంతటితో కాకుండా ఎవ్రీ మంత్ కండక్ట్ చేసి ఏమేమి డెవలప్మెంట్ ఉంది ఏమి దాన్ని చేసి ప్రొసీడ్ అయితే బాగుంటుంది. మీకు కావాల్సిన సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించేయగలిగాం. డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ 83లో ఎస్టాబ్లిష్ అయ్యిండే కాలేజు ఈ రోజుకి ఇన్నేళ్లలో ఎంతమంది పాస్ అవుట్ అయ్యారో ఒక అలుమిని గ్యాదరింగ్ ఉంది సార్. దాంట్లో మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళతో ఒక చిన్న సెమినార్ లాగానో అట్లా ఇప్పుడు చదువుతా ఉండే పిల్లలకి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఐఏఎస్ ర్యాంకు పోయి ఉంటారు, లేదు సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉంటారు. హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో చదివి మేము ఈ ర్యాంక్కి వచ్చినాము అని వాళ్ళు కానీ ఇక్కడ చెప్పగలిగితే ఇక్కడ చదువుతా ఉండే పిల్లలకి దే విల్ స్టార్ట్ టు ఎయిమ్ హైయర్. ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మనం ఎక్కువ ఎదగాల అనేది ఆలోచన వస్తుంది. ఏదో వచ్చాము కాలేజ్ చదువుతున్నాం పోతున్నాం కాకుండా అదొకటి బాగుంటుంది అని. ఇంకొకటి అడిషనల్ గా వొకేషనల్ స్కిల్స్ అడిషనల్ గా ఇంపార్ట్ చేసేకి ఏదన్నా ప్లానింగ్ ఉంది అని అంటే దాని గురించి చెప్తే నా వంతు అయ్యేది నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రీడ్ కాలేజ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క నెలలో జాబ్ మేళ పెడతారు. జాబ్స్ అనేటువంటి ఇంకా ప్రోగ్రెస్లో ఉంటుంది. అందరూ కూడా సెలెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా కళాశాలలో ఇప్పుడు తీర్చిదిద్దడం జరుగుతుంది విద్యార్థులందరినీ కూడా. కాబట్టి మన కళాశాల డెవలప్మెంట్ కావడానికి మన సభ్యులందరూ కూడా కృషి చేస్తే మనకు బాగుంటుంది. మొదటి నుంచి భక్తవత్సల బాధ్యత వస్తున్న ప్రతి ఒక్క మీటింగ్కి మంచి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలతోటే మేము కూడా ఏం చేసామంటాం, సిపిడిసి మీటింగు పెడుతూ ఉన్నాము. అంతకుముందు సిపిడిసి మీటింగు అబాలిష్ అయిపోయింది. మొత్తం కూడా
అది లేకుండా పోయింది. 6-7 సంవత్సరాల నుంచి యాక్టివిటీస్ జరపకుండా దాని నీళ్ళ అకౌంట్ అయిపోయింది. నేను వచ్చిన అకౌంట్ కంటిన్యూ చేద్దామంటే వాళ్ళు చేసుకోమన్నారు. మళ్ళీ కొత్తగా నేను కమిషన్ లెటర్ తెప్పించి మళ్ళీ సిపిడిసి అకౌంట్ ఓపెన్ చేశాను. అలమ్ని అకౌంట్ కొత్తగా ఓపెన్ చేశాను. దాంట్లో ఫండ్స్ కూడా 50,000 వరకు మేము రేజ్ చేసి పెట్టిండాము. కాబట్టి సిపిడిసి మెంబర్లుగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ యాక్టివిటీస్తో పాటుగా ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మీ రెజల్యూషన్ తోటి దాన్ని వాడుకోవచ్చు. మీరు ఇంకా ఏమన్నా ఫండ్స్ కానీ మీరు మెంబర్లు ఇస్తే దాంతో ఇంకా కాలేజ్ డెవలప్మెంట్ చేయడం యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చెక్అవుట్ చేస్తే అవన్నీ కూడా మేము చేసుకొచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దోమలు కుట్టకుండా మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగం వారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం పుంగనూరు పట్టణంలోని దూలవారి ఇండ్లు సమీపాన వెళ్తున్న పెద్ద కాలువలో మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేసి చెత్తను తొలగించారు. అలాగే దోమల నివారణలో భాగంగా ఆయిల్ బాల్స్ ను వేశారు. నిర్వహణ పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షిస్తున్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్షణ నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు శనివారం ముగిశాయి. పెద్దపంచాని మండలం జడ్పీహెచ్ఎస్ శ్రీరామపురంలో జూలై 22 నుండి 28వ తేదీ వరకు హెచ్ఎం నారాయణ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత రోజువారీ కార్యక్రమాలు అనగా టీఎల్ఎం తయారీ ప్రదర్శన, పునాది అభ్యసనం, సంఖ్యాశాస్త్రం, క్రీడా దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ లెర్నింగ్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం మరియు తల్లిదండ్రులతో కలిసి శుభతిథి భోజన కార్యక్రమాలతో జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆవశ్యకత వివిధ కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిడి రమణ, శ్రీనివాసన్, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, శంకరెడ్డి, రెడ్డెమ్మ, వేదవతి, శ్రీవిద్య, అంబిక, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, దాత నీలకంఠయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. మన దశలోనూ నలుగురికి సాయం చేస్తూ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు పొంగనూరులోని విశ్రాంత ఉద్యోగులు. వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. అలు పెరగని సేవలు అందిస్తూ తోటి వారికి అండగా నిలుస్తూ ఉండగా వారిని పలువురు అభినందిస్తున్నారు. పట్టణంలోని తాటిమాకులపాలెం సమీపాన విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ చెన్నై వారి హాస్పిటల్ కు సంబంధించి డాక్టర్లు మురళీకృష్ణ, వినోద్ కుమార్లు శిబిరానికి వచ్చిన 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 40 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. చూడండి, తెలుస్తుందా? ఇక్కడ ఇప్పుడు ఎంత? ఇప్పుడు బాగా తెలుసు. ఇప్పుడు కన్నా మూసుకో, నన్ను చూడండి. ఎడం కన్నులో మీకు బొరాపరేషన్ చేసినారు. కండ వస్తుంది వేసుగా, అర్థమవుతుందా? అర్థంగా వేసుకోవాలి. మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని
చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కళ్ళను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తాము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, రామకృష్ణారెడ్డి, గోవింద్, వెంకటపతి, ఈశ్వర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు ప్రతి నెల 4వ శనివారము ఉచిత కంటి వైద్య శిబిరము శంకర్ నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారిచే ఉచితంగా చూడబడును. కంటి జబ్బు గల వారు వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూపించుకుని వ్యాధి నివారించుకోవడంతో కోరుతున్నాం. ప్రతి నెల 4వ శనివారము గుంటూరు విశ్రాంత ఉద్యోగుల భవనములో ఉచిత కంటి శిబిరము జరుగుతున్నది. ఇక్కడికి ఎక్కువ మంది చేస్తున్నారు. అందరినీ టెస్ట్ చేసి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో, అంటే కంటి పొరకు ఆపరేషన్ అవసరం ఉంటుందో వారిని చెన్నైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మరలా ఇక్కడికి తీసుకొని వచ్చి మరలా వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. ప్రతి నెల 40 మంది 50 మంది ఇక్కడ ఆపరేషన్కు సెలెక్ట్ అవుతున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా బస్సు ఇక్కడికే వచ్చి ఉచితంగా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకొని వెళ్ళి అక్కడ 3 రోజులు అక్కడ ఉంచుకొని ఆపరేషన్ చేయించి తిరిగి బస్సులోనే ఇదే ప్లేస్కి వచ్చి వాళ్ళని వదిలి తర్వాత చెకప్ కూడా చేయించున్నారు. ఇదంతా కూడా శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు చేసేటువంటి సేవ చాలా గొప్పది. మనము కంటి జబ్బులు రాకుండా విటమిన్ లోపంతోనే మనకు ఎక్కువ కంటి జబ్బులు వస్తాయి కాబట్టి మనం విటమిన్లు ఉన్నటువంటి ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, తర్వాత ఇవన్నీ బొప్పాయి ఇవన్నీ తీసుకుంటే మన కంటి జబ్బులు చాలా వరకు మనమే నివారించుకోవచ్చు. ఏజ్ అయిన తర్వాత మామూలుగా కంటిపొర వస్తుంది, దాన్ని ఎవరు మనం అరికట్టలేము. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసి రావచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా కేసీటీవీ వాళ్ళ ద్వారా టెలికాస్ట్ అవుతా ఉంది. ఇక్కడ పుంగనూరే కాకుండా చుట్టుపక్కలంతా చౌడేపల్లి, సోమల, ఈ చుట్టుపక్కల పల్లెలంతా కూడా ఇది టెలికాస్ట్ అవుతాను. కాబట్టి దీన్ని చూసిన వారు, అవసరమైన వారు ఇక్కడికి విచ్చేసి విశ్రాంత ఉద్యోగుల భవనానికి వచ్చేసి ఆపరేషన్ చేస్తుండగా కోరుచున్నాం. మరియు ఇదంతా టెలికాస్ట్ చేస్తున్న కేసీటీవీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక పల్లెల్లో చూస్తూ ఉన్నాం, ప్రతి ఏరియాలో తిరుగుతూ ఉన్నాం. అందరికి ఎన్నో కంటి సమస్యలు ఉన్నాయి. బీపీ, షుగర్లు, చాలామందికి పాపం తెలియదు. బీపీ, షుగర్ అంటే కూడా తెలియదు. అంత కళ్ళు ప్రాబ్లం ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఆడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా 2-3 సార్లు తిప్పుతారు. వాళ్ళే భోజనం కూడా ఫ్రీ, అంతా ఫ్రీ. బాగా ప్రైవేట్గా చేసుకోవాలంటే 50,000 రూపాయలు పడుతుంది కనిష్పక్షం, తక్కువ అంటే. అట్లయితే ఒక పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. ఈ విశ్రాంతి భవన ఉద్యోగులు సంఘం మా చెంగారెడ్డి గారే, మన రామకృష్ణారెడ్డి గారు, మునసాంబల్ గారు, గోవిందన్ గారు, వీళ్ళంతా ప్రతి ఒక్కరుగా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరీ కోరుతా ఉన్నాను. మరి తల్లి తండ్రి కళ్ళు బాగుంటే బిడ్లు పాపలు అందరూ బాగా కనపడుస్తారు అని కూడా చెప్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరికి చెప్పాలి. అట్లా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మానవ జీవితంలో కంటి ప్రాధాన్యతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందువల్ల మానవునికి ఆ నేత్రం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి. అందమే ఆనందం, ఆనందమే జీవితం గ్రంథం. అటజనిగాంచే భూమీసురుండు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాలు కూల పరిపుల్ల కలాపి జలమున్ కటక జరత్కరేను కరకంపిత శైలము శితశైలమున్ హిమాలయ పర్వతాలు ఆ సౌందర్యము
అసలు మానవునికి కాదు దేవతలే దిగొస్తారు. యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుషులు కూడా వచ్చి ఆ ప్రాంతాలని చూస్తారు. కన్ను బాగున్నప్పుడు ఇలాంటి దృశ్యాలు ఈనాడు కూడా ప్రజలందరూ కూడా కేదార్నాథ్, బదరీనాథ్, హరిద్వారము, హిమాలయ పర్వత సౌందర్యం అసలు ఆదిశేషుడు కూడా అవి కాదు. అంత గొప్ప సౌందర్యాన్ని తిరిగించాలంటే మానవునికి కన్ను ఉండాలా. కన్ను ఉంటే కలియుగంలో సాధించలేని ఏదీ లేదని అందరూ గుర్తించాలా. ఆ కంటిని గురించి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలా. ఇలాంటి విషయాలను కేసీటీవీ వారు అందరికీ కేవలం స్థానిక వార్తలే కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాల వార్తలే కాకుండా మరి జగత్ ప్రసిద్ధి చెందిన తిరుమలలో జరిగిన కార్యక్రమాలు కూడా మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. అలాగే మన జిల్లా మగుతాధినేత కలెక్టర్ వారి యొక్క ప్రధాన అంశాలను కూడా మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఒక్కసారి నేను చూసింది ఒక సముద్రంలో కొన్ని పక్షులు, ఆ పక్షుల జాతి నాకు తెలియదు కానీ అవి సముద్రం లోపలికి వెళ్ళి ఒక చేపని ముక్కులో కచ్చుకొని తన బిడ్డలకు అందిస్తూ ఉంది. ప్రమాదకరమైంది, అగాధమైంది ఆ సముద్రము. అవి వాటిని కూడా లెక్క చేయకుండా ఆ పక్షులు తన పిల్లల కోసం, తన సంతానం కోసం ముక్కులు తెచ్చుకొని వచ్చి ఆ దృశ్యాన్ని కూడా చూపించిన కేసీటీవీ వారికి మీ శ్రద్ధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రముఖమైన కార్యక్రమాలు ప్రామాణికంగా నిష్పక్షపాతంగా మాకు ఇలాంటి స్థానిక టీవీ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. మేము అందుకే శ్రద్ధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేసీటీవీ వారికి. జై హింద్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేర్జేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. జయంతి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధం, పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకించిన తర్వాత వివిధ పుష్పాలతో సర్వంగా సుందరంగా అమ్మవారిని అలంకరించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి కుంభహారతి, పంచహారతి, రథహారతులతో చాముండేశ్వరి దేవికి అర్చకులు భక్తుల సమక్షంలో హారతినిచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు చేసిన నామస్మరణలతో ఆలయమంతా ప్రతిధ్వనించింది. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాలు ఆగస్టు 4వ తేదీ వరకు జరుగుతాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమాలను జటికుల సంఘ సభ్యులు పర్యవేక్షించారు. शाला
दिवसे श्रीदेवी चामुण्डेश्वरी जन्मदिन महोत्सवांग तिथिवार नक्षत्र योग कर्ण लग्न होरात्रे कालवांश द्वादशांश त्रिंशत्रिंशकानां निरन्तरवरकूलाः शुभाः शोभनाः स्वस्ति सर्वग्रहाः समनक्षत्रो एकादशास्थानवरदा सुप्रीता प्रसन्नावरदा भवन्तु हरि ओं तस्यै अस्य देवदेवोत्तमस्य देवता सर्वजगन्निपुणमहाधरायि राष्ट्र आशीर्वादमदारय स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन वाङ्गेन महिमहीजाः गोब्राह्मणेभ्यः शुभस्य नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षदपर्जन्यः पृथिवी सस्यचारिणी देशोऽयं शोभरहितो ब्राह्मणस्सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः गणाः सदनाः सन्तु जीवन्तु सरदां शतां सर्वे नदीतरागाः सम्पूर्णाः भूयाः सन्ति तत्र भवन्तु महत्त्वरघुनन्तो अस्मिन् देवालये नित्योत्सवा वारोत्सवा पक्षोत्सवा मासोत्सवा संवत्सरोत्सवा जन्ममहोत्सवा दसरा महोत्सव भूयाः सन्ति तत्र भवन्तु महत्त्वरघुनन्तो अस्मिन् देवालये अर्चकानां देवालय यजमानस्य तस्य कुटुम्बस्य समान्तवस्य समुद्रस्य क्षेम सर्वजयायुरारोग्यैश्वर्य भूयाः सन्ति तत्र भवन्तु महान्तोरघुनन्तो अस्मिन् देवालये स्कराजगा स्लविका अन्तरारामतिरङ्गा महदास्ताण्डव अर्चकनिवासां कल्याणमण्डपा सकल मण्डप अभिवृद्धि भूयाः सन्ति तत्र भवन्तु महन्तोरघुनन्तो सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सर्वमङ्गलाय भवन्तु सत्यायेत आशीषन्तु हरि ओं सादित्युरुडाय सीतं दिरहाय वन्दनै चेवित्ते मन्वत्रात् मरियडये पोत्रं वरदगेटाय एत्रमय रत्नंगुडत्तिल भरते ई कुत्रे वडंकरे कोल्लावुलाय एत्रम परमपानुराय गोविंदाय एत्तेकमे एलवरवेक उल्लन्नारत्रोवेय मरगेरावात्तेव अज्जनंगारंगमात्तेरो माय सीतं दिरहाय वन्दनै चेवित्ते मन्वत्रात् मरियडये पोत्रं वरदगेटाय एत्रमय रत्नंगुडत्तिल भरते ई कुत्रे वडंकरे कोल्लावुलाय एत्रम परमपान ग्रहान गोविंदाय एत्तेकमे एलवरवेक उल्लन्नारत्रोवेय मरगेरावात्तेव அச்சரங்காமங்கல்மாற்றேலோர்பாவாய் பங்கெட்டடல்கடைந்த மாதவனக்கே சவனை திங்கள் திருமகத்தச்செய்களையா சல்லரஞ்சே அங்கள் மறை கொண்ட வார்த்தை அலிபுதுமை மைங்கவர தண்டரிகள் விட்டரவினான் கோதேசன்னான் செங்கத் தமிழமானே முப்பதந்த பாமே எங்கப்பதுரைப்பான் இருவருங்கமாதரைச்சோர் செங்கன் திருமகத்தச்செல்வ திருமாலார் எங்கும் திருவருள் விட்டின் புறவரமாவாய் வல்லாண்டு வல்லாண்டு வல்லாயிரத்தாண்டு வல்லோடிருவராயிரம் வல்லாண்டு திண்டால் மடிவண்டான் உன்செய்வடி செம்மதரிக்காவோ மடியோ மோனம் நின்றால் நின்றியாகிரும் வல்லாண்டு மடிவாகி நிர்மலமா பெருமாள் ஹெட்டமுங்கும் வல்லாண்டு மடிவாகி சோதிவரத்திலும் சுடராரியும் வல்லாண்டு மடைப்போர்வுக்கு வணங்கோ அப்பா அந்த சங்கையும் வல்லாண்டு தேவம் நஸ்தே శ్రీ చాముండేశ్వరి దేవి యొక్క జన్మదిన మహోత్సవం అతి వైభవంగా జరుగుతోంది, ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని టీటీడీ కొత్త అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేద ఆశీర్వచనం చేశారు. తర్వాత
అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలు అందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు, SC2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్, ప్రశాంతి, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు మెడికల్ క్యాంపులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పెను గాలులకు విరిగి రోడ్డుపై పడ్డ భారీ వృక్షం. ప్రారంభమైన చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు, ప్రత్యేక అలంకారంలో దర్శనమించిన అమ్మవారు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన, 40 మంది ఆపరేషన్లకు ఎంపిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.